బ్లాక్ టు బ్లాక్ ఏమీ చేయగలరు సార్. ఇలా పాముని ఎలా పట్టుకుంటే ఇలా గట్టిగా పట్టుకుని ఇలా అంటే 2 టక్ టక్ అని సౌండ్ వచ్చింది చూసారు సార్, అంతే, ఇంకా రాదు. దాన్ని ఎలాగా క్లోజ్ చేసి పెట్టాలండి, ఇలాగా నొక్కాలా, నొక్క అవసరం లేదా? ఆ 2 తీసినప్పుడు ప్రెస్ చేయాలి సార్. తీసినప్పుడు ఇలా లాగేస్తే రాదు. ఆ 2 ప్రెస్ తీసినప్పుడు వస్తుంది. ఇది సిఆర్సీ చేసేటప్పుడు మనం తీసేస్తాం స్లిప్స్. నెక్స్ట్ సార్ అలా కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇందులో చెక్ చేసుకోవాలి సార్, ఎటువంటి స్లిప్లు ఏమన్నా ఉన్నాయా లేవా. బూత్ ఏజెంట్లకు చూపించాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇందులో వదిలేసారు ఇలా ఇంకా అయ్యాలి వదిలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే బ్యాటరీలన్నీ పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బ్యాటరీలన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు బిసి కనెక్టింగ్, అది సార్ ఫస్ట్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ రోల్కి వెళ్ళాలి సార్. ఎందుకు వీవీప్యాట్ చెప్తున్నానంటే మనకి ఇక్కడే ఇబ్బంది అవుతుంది. ఆ రెండింటికి పెద్ద ఇన్స్టాలేషన్ అసలు ఏమి ఉండదు, ఇదే ఇన్స్టాల్ చేసుకోవాలి సార్ ఎక్కువ. సో ఇక్కడ లోపల ఇక్కడ ఖచ్చితంగా రోల్ ఉండాలి సార్. అది ఇలా ఇలా వస్తుంది సార్. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం తీసుకుని కొంచెం బాగున్న చోట వరకు చింపుకోండి సార్, పర్వాలేదు, ఏం కాదు. ఇది ఖాళీదే కాబట్టి స్టిఫ్నెస్ ఇది తీసుకోండి సార్. తీసుకుని ఇలా ఇలా ఇందులో పెట్టి అయిందా సార్. ఇప్పుడు ఇందాక నేను ట్రాన్స్పోర్టేషన్ చెప్పాను కదా, ఆ స్విచ్ ఒకసారి ఆఫ్ చేసి చూస్తాను. తిరుగుతుందా? తిరగదు సార్. మీరు అది ఆన్ చేయకుండా మిషన్ ఆన్ చేసేస్తే అక్కడ ఇన్వాలిడ్ ఎర్రర్ వచ్చింది. ఈ స్విచ్ ఆన్ చేశారు, ఇప్పుడు ఆటోమేటిక్ లూజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కనిపిస్తుంది సార్ కింద ఇలా సైడ్కి పెడతాను. సైడ్కి పెడితే నేను ఎలా వస్తాను చేతిగా. ఈ కింద రింగ్ ఉంది కదా సార్, కింద రింగ్ నుంచి ఇక్కడ కనిపిస్తుందా బ్లేడ్ కనిపిస్తుంది. ఇది ఎంతైతే విడుతుందో అంత విడుతులోనే గ్యాప్ ఉంటుంది. పై నుంచి ఇలా ఇందులోకి ఎలా పెట్టాలి, పెట్టి ఇలా ఎవరైతే వస్తుంటే ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళేసరికి అది టైట్ అయిపోతుంది సార్. ఆటోమేటిక్గా ఫ్రీగా వెళ్తుంది సార్. మామూలుగా ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళి టైట్ అయిపోతుంది. అలా టైట్ అయినప్పుడు ఇక్కడ మనకి నాట్స్ ఉంది కదా సార్, ఇటు సైడ్ నాట్స్ ఉంది. ఈ నాప్ ఉంది కదా సార్, ఈ నాప్ తిప్పుకుంటే ఆటోమేటిక్గా అది అంటే అప్పటి వరకు ఎంతే ఉన్నది, కొంచెం లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా ఈ నాట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం తిప్పుకుంటే ఇక్కడ అట్లా కనిపిస్తుంది మీకు, అంతే సార్. ఇక్కడ అయిపోయింది మూసేసుకోవడం సార్. పేపర్ పెట్టి కూడా చూడొచ్చండి. అంత సేమ్ అదే వ్యక్తిలో కట్ చేసి పేపర్ మనకి అసలు పేపర్ అంత మంచిగా ఉండదు సార్. అది సార్ ఇక్కడతో వీవీప్యాట్ కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఇప్పుడు అది యాక్చువల్లీ ఇది కూడా సార్, ఇక్కడ సీల్ వేస్తాం, ఇక్కడ సీల్ వేస్తాం, బిఎల్ఏలతో సంతం తీసుకుంటాం. ఏజెంట్ పెట్టాలి సార్. ఇక్కడ కూడా స్పెషల్ మనకి సియూ సార్. నెక్స్ట్ ఇది మెయిన్ కాంపోనెంట్ సార్. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ జరిగిన పోల్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది కూడా సేమ్ సీల్ ఉంటుంది యాక్చువల్లీ. సేమ్ ఇదే 3 ఉంటాయి. ఇందులో పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి సార్. కింద స్టాండ్ ఉంది. పాయింట్ మిస్ అయిందా 80% కూడా ఈవీఎంలు కింద పెట్టకూడదండి. బెంచ్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టుకోవాలి. బ్యాటరీ హోల్స్ ఇది హోల్స్ దగ్గర అయిపోయింది. ఈ మధ్యలో ఉంటుందండి. ఏం కాదండి, జస్ట్ అలా బ్యాటరీ కొంచెం చూడండి సార్, గట్టి మీరు జస్ట్ అలా
అంటే దాన్ని లాక్ చేస్తాం సీల్ వేస్తాం. ఈ రిజల్ట్కి ప్రింట్కి మధ్యలో ఇక్కడ సీల్ వేసి క్లోజ్ చేసి ఇక్కడ ట్యాగ్ వేస్తారు సార్. వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యాగ్ వస్తుంది సార్. ఇక్కడ బయటకు వస్తాయి సార్ ఆ సీల్. ఈ రెండింటిని ఏ బీ కింద మొత్తానికి ఏదో చేస్తారు. అది మాస్టర్ మట్టు పెట్టారండి. అది పైన కనిపిస్తుంది. మీ సైన్ ఉండాలి, పోలింగ్ ఏజెంట్ సైన్ ఉండాలి. ఇంకో కాంపోనెంట్ ఏంటంటే సార్, ఇందులో క్యాండిడేట్ సెట్ చేసుకునే స్విచ్ కూడా ఇక్కడ ఉంటుంది సార్. కానీ అది మీకు సంబంధం లేదు. ఇదేంటంటే ఈ సెక్రటరీ ఆఫీస్లో బ్యాలెట్ పేపర్ నామినేషన్ ఫైనల్ అయిన తర్వాత అదే వైట్ పింక్ అండి లోక్సభ లోకల్ అసెంబ్లీ వేసిన తర్వాత ఈవినింగ్ సీల్ చేస్తాము. ఇక్కడ 10 మంది వచ్చారు కదా, 10 మందికి కనిపిస్తాను. ఇదంతా క్లోజ్ అండి కనిపిస్తుంది. చెక్ చేస్తాం. 5-6 ఓట్లు వేసుకుని కాన్స్టిట్యూషన్ పనిచేస్తున్న లేదా చెక్ చేసుకున్న తర్వాత ఆ బ్యాచ్ తీసి అది బయటకు కనిపించాం. స్లిప్లు వస్తాయి కానీ ఫస్ట్ మీరు ఏం చేసినా కనెక్షన్ ఇచ్చినట్టు ఇది ఆన్ చేస్తే 7 స్లిప్లు పడిపోతాయి కంపల్సరీ. అంటే బ్యాటరీ పెట్టిందే నాకు కొద్దిగా పక్క వెళ్ళింది, కిందకి వెళ్ళింది. మాక్ పోల్ చేస్తానని అడిగారు సార్. ఆ స్లిప్స్ తీసేసి మనం బూత్ ఏజెంట్లు ఏం చేయాలంటే సార్, మాక్ పోల్ జరిగినప్పుడు దానికన్నా ముందే అంటే మీరు రిసెప్షన్లోనే ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసినప్పుడు ఒక 7 స్లిప్లు వచ్చేస్తాయి, అవి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ మీరు పోలింగ్ క్యాంప్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మాక్ పోల్ చెక్ చేసినప్పుడు ఆ 7 స్లిప్లన్నీ మీరు అంతేగాని ఒక కవర్ బ్లాక్ కవర్ ఏదో ఉంటుంది సార్, కవర్లో పెట్టేసుకోండి. అంటే ట్రైన్ రన్ చేసుకున్న బయట ఎక్కడ పడే